ప్రక్రియ ఎలా ఉంటది మేడం? అంటే టోకెన్ ఇస్తారా? మేము టోకెన్ ఏమి ఇవ్వండి, సీరియల్ ఆల్ఫాబెట్ ఆర్డర్స్ ప్రకారం పంపించేస్తాం. అంటే టిక్ పెట్టుకుంటారా ఇట్లా? టిక్ ఏం పెట్టుకో, ముందే ఇచ్చాం మొబైల్ స్లిప్స్ అన్ని. ఫోన్స్ ఎలా మేము పెట్టుకుంటారు? బిఎల్ఓగా వచ్చాము, ముందే స్లిప్స్ అన్ని వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఓకే. వచ్చిన వాళ్ళకి ఎమ్మటే చూసి చూసి పంపించాము. ఇప్పుడు నా మొబైల్ ఉంది, నాకు ఇక్కడ ఓటు హక్కు ఉంది, నా మొబైల్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఎలా పెట్టుకుంటారు? మాకు ఏమి ఇవ్వలేదండి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం బట్ ప్రక్రియ ఏంటి? ఇప్పుడు నా మొబైల్ ఉంది, నాకు ఓటు హక్కు ఉంది, అక్కడ ఎలా తీసుకుంటారు? నేను ఇప్పుడు ఏంటంటే ఇట్లా పెట్టేసుకుంటాను నేను జాగ్రత్తగా. పెట్టుకుంటారా అక్కడ? లేదు, మీ పేరు రాసి పెట్టేసుకుంటాను. Okay. మళ్ళీ మీదంటూ మీరు ఇచ్చినట్టు సైన్ తీసుకుంటాను. ఓకే ఓకే రైట్. అంటే ఇక్కడ కలెక్టింగ్ టోకెన్ ప్రాసెస్ కూడా మొబైల్స్ పెట్టుకోవడం, అంటే యూజువల్లీ మనం ఇంట్లో మొబైల్స్ డ్రాప్ చేస్తాం, లేదంటే మన బైక్ కానీ కార్లో కానీ పెట్టి అక్కడ డంప్ చేసి లోపలికి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ఒక్కసారి జిహెచ్ఎంసీ తీసుకున్న ఇనిషియేటివ్ ప్రకారం కూడా మొబైల్ ఫోన్స్ ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఓటు వేసి మళ్ళీ వచ్చే ప్రాసెస్ అయితే ఇక్కడైతే ఉంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా హౌ టు ఓట్ అనేది ఈసారి అవేర్నెస్ ఎక్కువ పెంచారు, ఎలా ఓటు వేయాలి. మరోవైపు చాలా మంది కూడా ఎన్నిసార్లు ఓటు వేసినప్పటికీ కూడా న్యూ ఓటర్స్ ఉంటారు, అదే కాకుండా బిగినర్స్తో పాటు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, స్లిప్ ఎక్కడ తీసుకోవాలి, మొబైల్స్ ఎక్కడ పెట్టాలి, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఈజీ యాక్సెస్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటూ కూడా ఈ బ్యానర్లో మనకు క్లియర్గా ఉంది. యువర్ నేమ్ మస్ట్ బీ ఇన్ ద ఎలక్ట్రిక్ రోల్ టు కాస్ట్ యువర్ ఓట్. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా. పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పటి నుంచి ఐడెంటిటీ తీసుకోవడం వరకు, అక్కడ ఇంక్ మార్క్ పెట్టడం, దాని తర్వాత రిజిస్టర్ ఓటర్ ఐడి అంతా కూడా చెక్ చేసుకొని అక్కడ సైన్ చేసి, మరి దాని తర్వాత బ్లూ బటన్ అంటే ఈవీఎంలో ఉన్న ఎవరికైతే మనం ఓటు కాస్ట్ చేస్తామో వాళ్ళకి ఆ ఓట్ కాస్ట్ చేసిన తర్వాత మనం బయటకు వచ్చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ స్లిప్ బయట కనిపిస్తేనే మీ ఓట్ అనేది వ్యాలిడ్ అయిందని కూడా మనకు తెలుస్తుంది. వన్స్ ఒక్కసారి ఈవీఎం మిషన్లో మన ఓట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత, అంటే ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్కి మనం ఓట్ వేసిన తర్వాత ఒక స్లిప్ అనేది వస్తుంది. సో ఇన్స్ పర్సన్కి ఈ గుర్తుకి మనం ఓట్ వేసామని ఆ స్లిప్ వచ్చిన తర్వాతనే మీరు బయటికి రావాలి, లేదంటే ఇన్వాలిడ్, మీరు ఓటు వేయనట్టు అని కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్తోనైతే ప్రస్తుతం మనం ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్. చాలా క్లియర్గా కూడా ఈసారి మాత్రం ప్రతి దగ్గర బ్యానర్స్ని అలాట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ప్రతి దగ్గర కూడా హౌ టు కాస్ట్ ఓట్ యూజింగ్ ఈవీఎం అండ్ WPAT దాని ప్రకారం కూడా ఎవ్రీ గైడెన్స్, అంటే న్యూ ఓటర్స్ కూడా చాలామంది ఉన్నారు, యువత ఈసారి అయితే చాలామంది ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది.